వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ టైటిల్ చూస్తున్నాం మనం, పిన్నెల్లి ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా, జగన్ జైలుకు వెళ్ళడానికి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజున జైల్లో ఉన్నారు. ఎందుకు జైల్లో ఉన్నారు అంటే, ఆయన ఏదో స్వాతంత్ర పోరాటం చేసో, దేశానికి స్వతంత్రం తెచ్చో, లేకపోతే బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ లాగా ఫైట్ చేసో, లేకపోతే ఏ రాజ్యాంగాన్ని రాసో ఈరోజు ఆయన జైల్లో ఉండలేదు. ఈరోజు ఆయన జైల్లో ఉంది ఒక అరాచకమైన, ఏదైతే అడ్డు లేకుండా ఆయన సాగించిన దమనకాండకి పూర్తి స్థాయిలో ఒక ఎవిడెన్స్ దొరికిపోయి ఈ రోజున ఆయన జైల్లో ఉన్నారు, నెల్లూరు జైల్లో. అలాంటి పిన్నెల్లి కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు చేస్తూ ఉన్నారు. ఇది చాలామందికి పార్టీ నేతలకు కూడా డైజెస్ట్ కాని అంశంగా మారింది. ఆయన ఏమన్నా నిజంగానే స్వాతంత్ర సమరయోధుడా, ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతుంది. అయితే వైఎస్ఆర్సీపీ నేతలు ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, తను నమ్ముకొని ఉన్నారు పిన్నెల్లి, అలాంటి పిన్నెల్లి కోసం జైలుకి వెళ్ళడంలో తప్పేంటి అని. సో మామూలుగా అయితే నిజంగా మనం చెప్పుకున్నట్టు ఏదైనా ఇష్యూ బేస్డ్గాను, ఏదైనా నిజంగా ఫైట్ చేసి జైల్లో ఉంటే వాళ్ళని పరామర్శించడం ఒక ఎత్తు. కానీ ఎక్కడ యాజ్ ఇట్ ఈజ్గా జగన్మోహన్ రెడ్డి తన తండ్రినే ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే తన తండ్రి మీద ఉన్న ఇమేజ్, ఆ రోజు ఉన్న ఇమేజ్ వేరు, గౌరు వెంకటరెడ్డిని ఆయన పరామర్శించినప్పుడు ఇప్పుడున్న ఇమేజ్ వేరు జగన్మోహన్ రెడ్డికి. బట్ పిన్నెల్లి విషయంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తీరును మాత్రం ఈరోజు సోషల్ మీడియా కూడా ఎండగడుతూ వస్తోంది. అంటే తను నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను అనుకున్న జగన్మోహన్ రెడ్డి మరి ఇంట్లో తల్లిని చెల్లిని ఎందుకు పట్టించుకోవడం లేదన్న క్వశ్చన్ కూడా ఎరైజ్ అవుతోంది ఇక్కడ. ఈరోజు చూసినట్లయితే పూర్తి స్థాయిలో గతంలో ఎందుకు ఇక్కడ వైఎస్ కంపారిజన్ వస్తూ ఉందంటే, గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్నూలుకు చెందిన గౌరు వెంకటరెడ్డి ఒక మర్డర్ కేసులోని ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళడం జరిగింది. ఆ రోజు తన పక్కన ఉన్న వాళ్ళు ఎంతోమంది వారిస్తున్నా వినకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన పరామర్శించేందుకు జైలుకు వెళ్ళున్నారు. బట్ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ చాలా సీరియస్గా వైఎస్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. దాని అన్నిటికీ కూడా ఆయన అసెంబ్లీలోనూ బయట కూడా సమాధానం చెప్పారు. తను నమ్ముకున్నాళ్ళు, అందుకే ఆ ఆరోపణలో ఉన్న సమయంలో అది నమ్ముకున్నాడు, దాన్ని నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఎంత దూరమైనా తాను వెళ్ళాలనుకున్నాను అని చెప్పి కూడా మాట్లాడారు. ఈ క్రమంలోనే అది చాలా కాంట్రవర్సీ కూడా అయింది అప్పట్లో, వైఎస్ ఎంత కన్విన్స్ చేసుకున్నా. బట్ అది ఒకరు ఆయన మీద ఆరోపణలు వచ్చి ఆ రోజు జైల్లో ఉన్నారు. సో దెన్ వైఎస్ ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందని అనుకోవాలి. బట్ ఇవాళ రోజున వేరు. ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో ఉన్నారు. ఎందుకంటే ఈవీఎంలను పగలగొట్టిన కారణంగా. ఇక్కడ చూస్తే రాజ్యాంగపరంగా ఎన్నికలు అనేవి మనకి ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. సో ఈరోజు ఈవీఎంస్ అనేవి ప్రభుత్వానికి ప్రతీకలే, ఓటర్ల మనోభావాలకు కూడా ప్రతీకలే. అలాంటి ఈవీఎంను దాన్ని ధ్వంసం చేశారు. మొన్న ఎన్నికలు జరుగుతున్న సమయంలో ధ్వంసం చేయడమే కాదు, అది చాలా చిన్న సంఘటన అనుకుంటున్నారు చాలామంది. కానీ అటు ఆయన మీద ఇప్పుడు దాదాపు ఒక 10 సెక్షన్లతో కేసు ఫైల్ కావడం జరిగింది. యాక్చువల్గా రిజల్ట్కి ముందే పిన్నెల్ని అరెస్ట్ చేద్దామని చెప్పి కూడా ఆల్రెడీ పోలీసులు ఆయన వెంటబడిన పరిస్థితుంది. బట్ ఆయన తెలంగాణకి ఎస్కేప్ అవ్వడమో, ఎక్కడో చోటకి అప్స్కాండ్ అవ్వడమో జరుగుతూ వచ్చింది. కోర్టు నుంచి కూడా ఎగ్జామ్షన్స్ తీసుకున్నారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పటికి ఇంకా ఉంది, రిజల్ట్స్ రాలేదు. ఇక అప్పటి నుంచి పోలీసులు ఆయన మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేయడం, ఎన్నికల కమిషన్ ఆదేశాలతో అప్పటి నుంచి కూడా ఆయన ఎట్టకేలకైతే ఇటీవలే ఒక 5 రోజులు 6 రోజుల ముందు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దెన్ నెల్లూరు జైలుకి తరలించారు. అక్కడ ఆయన ఉన్నారు. ఈ రోజున చూస్తే కేవలం ఈరోజు ఈవీఎంల విషయం వచ్చింది కాబట్టి, ఆయన అరెస్ట్ జరిగింది కాబట్టి పిన్నెల్లి అరాచకాలు బయటకు వస్తూ ఉన్నాయి. కానీ పిన్నెల్లి చేసిన అరాచకాలు, మాచర్ల కేంద్రంగా పిన్నెల్లి చేసిన అరాచకాలు, ఆగడాలు అన్నీ ఇన్ని కావు. ఒక టీడీపీ నేత అయిన చంద్రయ్య చిన్న రామారావు ఫోటో తెచ్చుకొచ్చి, రామారావు విగ్రహం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నందుకు ఆయన్ని పీక్ గోసి చంపేసిన పరిస్థితి ఉంది. అంతేకాదు లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో టీడీపీ నేతలు మాచర్ల బయలుదేరితే బోండా ఉమాన్, బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళంతా వాళ్ళ కారు మీద దాడులు చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నించిన పరిస్థితి. ఇక అంతేకాదు అక్కడ పోటీ చేసిన జోలకంటి బ్రహ్మానంద రెడ్డి, మొన్న ఆయన చేతిలో పిన్నెల్లి ఓడిపోయాడు కూడా. ఆ స్థాయిలో బ్రహ్మానంద రెడ్డి ఫ్యామిలీని, బ్రహ్మానంద రెడ్డిని భయపెట్టి రాజకీయాల్లోకి లేకుండా చేద్దామని కూడా చాలా ప్రయత్నాలు చేశారు. ఇక అంతేకాదు ఎన్నో అరాచకాలు, మొత్తం రాష్ట్రం అంతా జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు అయితే, మాచర్ల కేంద్రంగా జరిగిన ఎన్నికలకు మరో ఎత్తు అన్నట్టుగా ఆ అరాచకాలకి తెరదీశారు మాచర్లలో పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా. ఇక ఇదన్నీ ఒక ఎత్తు అయితే, ఏ స్థాయికైనా ఒక పాపాలు అనేవి సుదీర్ఘకాలం ఉన్నట్లయితే శిశుపాలుడు లెక్కల్లాగా ఏదో ఒక పాయింట్ దగ్గర పాపం పండే అవకాశం ఉంటుంది. అలాగే పిన్నెల్లి పాపం పండింది. అయితే ఎన్నికలు జరుగుతున్న సమయంలో చాలా బూతులను క్యాప్చర్ చేసే విధంగా ఆయన అనుచరులు వ్యవహరించారు. టీడీపీకి ఓటేశారనే కార్యకర్తల మీద గొడ్డల గుడితో కూడా దాడులు చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా, ఎన్నికలు అప్పుడు ప్రశాంతంగా ఉన్న ఎన్నికలు అయిపోయిన అనంతరం కూడా 3 రోజుల పాటు 4 రోజుల పాటు మాచర్లలోని ఒక ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడడానికి కారణం కూడా పిన్నెల్లి సోదరులే.
ఎక్కడ టీడీపీకి సానుకూలంగా బూతులు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేసిన పరిస్థితి, కొంతమంది భయపడి అసలు ఆ కాన్స్టిట్యున్సీని ఊళ్ళు వదిలిపెట్టి పారిపోయిన పరిస్థితి అయితే ఉందంటే ఆశ్చర్యం కాదు. ఆ స్థాయిలో ఒక రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి కంటే తాను 2 ఆకులు ఎక్కువే చదివానన్నట్టుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తూ వచ్చారు. ఇక ఎప్పుడైతే ఈవీఎం పగలగొట్టిన అంశం ఎన్నికలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చింది యాక్చువల్గా ఇష్యూ అయిపోయినా ఆయన కోసం ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. పోలీసులు గాలింపు చేసిన అప్స్కాండ్ అయి ఉన్నారు. కోర్టులో బెయిల్ అరెస్ట్ నుంచి ఎగ్జామ్షన్ తెచ్చుకున్నారు. తాత్కాలిక బెయిల్ కూడా ఆయన రిజల్ట్ వరకు అరెస్ట్ అయ్యిద్దని ఒక ఉపశమనాన్ని కూడా పొందారు. బట్ ఆయన ఉపశమనం పొందినా బట్ ఆ ఎగ్జామ్షన్ వచ్చినా ఆయన మీద అదే స్థాయిలో విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటూ సోషల్ మీడియా ప్రశ్నిస్తూనే ఉంది ప్రభుత్వాన్ని. దానికి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు మళ్ళీ ఒకసారి ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పోలీసులు ఆయన అరెస్ట్ చేసి నెల్లూరుకు తరలించారు. ఈరోజు జైల్లో ఉన్న పిన్నెల్లిని చూడడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. యాక్చువల్గా నెల్లూరు అనేది ఒకప్పుడు కంచుకోట జగన్మోహన్ రెడ్డికి. నెల్లూరు మొత్తం 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి పారేసింది వైఎస్ఆర్సీపీ. ఈరోజు అక్కడ టీడీపీ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాంటి నెల్లూరులో ఉంటే నెల్లూరుకు వెళ్తున్నారు ఆయన. ఎందుకంటే నెల్లూరులో ఉన్న కొద్దో గొప్ప ఒక అనిల్ కుమార్ యాదవ్, ఒక కాకాన్ లాంటి వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డికి వెంటే ఉన్నారనుకుంటున్నాడు ఆయన. సో వాళ్ళని పరామర్శించేందుకు, పిన్నెల్ని పరామర్శించేందుకు వాళ్ళ తోడుగా ఈరోజు నెల్లూరు జైలుకు వెళ్తున్నారు ఆయన. బట్ ఇక్కడే చాలా ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే పిన్నెల్లి ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి అన్న చర్చ జరుగుతోంది. అసలు అలాంటి వాడిని పిన్నెల్లి అంతటా అరాచకం చేసాడని తెలిసిన తర్వాత లొంగిపోమని చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి. పిన్నెల్లి సోదరులు ఆ స్థాయిలో అక్కడ ఒక మోనోపలీగా ఒక రాజ్యాంగాన్ని కేజీఎఫ్ తరహాలో నిర్మించారని తెలిసినప్పుడు దాని మీద ఫోకస్ పెట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి. కనీసం ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయినా మర్యాదగా వెళ్ళి లొంగిపో అని చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి. బట్ ఇవేమీ చేయలేదు. లాస్ట్ మినిట్ వరకు కూడా పిన్నెల్లి అరాచకాలకు అణువణువు మద్దతు ఇచ్చి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డితో పాటు పిన్నెల్లి పాపం కూడా పండింది అనేది స్థానికంగా నడుస్తున్న ఒక టాక్ అనుకోవాలి. అలాంటి పిన్నెల్లిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు? సో జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు పగలగొట్టండి, లేకపోతే జనాలను వెంటబడి కొట్టండి, ప్రత్యర్థుల్ని నిలువున ప్రాణాలు తీయండి, అయినా అలాంటి వాళ్ళకు నేను మద్దతుగా ఉంటానని చెప్పే ప్రయత్నం. అవినాష్ రెడ్డి విషయంలో ఆయన్ని కాపాడి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత పాపాన్ని మూటగట్టుకున్నారో అది ఆ పాపమే ఈరోజు శాపంగా మారి రిజల్ట్స్లో ఆయన వెంటబడిన పరిస్థితుంది మొన్నటి ఎన్నికల్లో. ఈరోజు సేమ్ పిన్నెల్లి లాంటి అంత రిజల్ట్ చూసిన తర్వాత జనం తన గురించి ఎంతటి ఏహభావంలో ఉన్నారని చూసిన తర్వాత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి లాంటి వాళ్ళని పరామర్శించడాన్ని ఆ పార్టీ నేతలే డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. ఎలాగైతే 2019 ఎన్నికల తర్వాత సీఎం అయిన మొదటి రోజే ప్రజావేదిక కూల్చేశారో దెన్ ఈరోజు అంతే తాను ప్రతిపక్షానికి పరిమితమైన మొదటి రోజే 2-3 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మొట్టమొదటి పని ఏంటంటే మాచర్లని తన అడ్డాగా మార్చుకుని అరాజకాలు చేసిన పిన్నెల్లిని, ఈవీఎంలు పగలగొట్టి ఆ కేసులో జైలు పాలైన పిన్నెల్లిని పరామర్శించడం అనేది ఆయన పైత్యానికి పరాకాష్ట అనుకోవాలి. మరి ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఆయన పనితీరుని ఎటువైపు తీసుకెళ్తాయన్నది కూడా ఈరోజు ఒక హాట్ టాపిక్ అవుతుంది విత్ ఇన్ ద పార్టీలో. దెన్ ఈరోజు అంతే తాను ప్రతిపక్షానికి పరిమితమైన మొదటి రోజే 2-3 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మొట్టమొదటి పని ఏంటంటే మాచర్లని తన అడ్డాగా మార్చుకుని అరాజకాలు చేసిన పిన్నెల్లిని, ఈవీఎంలు పగలగొట్టి ఆ కేసులో జైలు పాలైన పిన్నెల్లిని పరామర్శించడం అనేది ఆయన పైత్యానికి పరాకాష్ట అనుకోవాలి. మరి ఈ పరిణామాలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఆయన పనితీరుని ఎటువైపు తీసుకెళ్తాయన్నది కూడా ఈరోజు ఒక హాట్ టాపిక్ అవుతుంది విత్ ఇన్ ద పార్టీలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.